నమస్తే. సో మీరు ఈ ట్యాపింగ్ విషయం మీద వరుస వీడియోల్లో మీరు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కేసులు కూడా వేసినారు. కేసీఆర్ని ఇందులో A1గా చేయాలని మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు, ఎస్ జరిగింటే జరిగి ఉండొచ్చు, కామన్గానే జరుగుతుంది, ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, దాంట్లో ఇదేదో పెద్ద కుంభకోణం లాగా ఎందుకు చూస్తున్నారు అని. అంటే మీలాంటి వాళ్ళకి కౌంటర్ ఇది. ఆబ్వియస్గా నన్నే అన్నాడు, కుక్కలు విక్కలు అనేది కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఎందుకంటే విశ్వాసానికి మారిపోయారు. నీకు ఆ విశ్వాసం కూడా లేదు అసలు. నీ ఏ జంతుజాలంతోనో పోల్చినా అవి ఆత్మహత్యలు చేసుకుంటాయి మూకుమ్మడిగా. కేటీఆర్ అనే వ్యక్తిని నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఒకరిద్దరు వ్యక్తులవి దొంగలై లంగలై లఫంగలై చేసిండొచ్చు. ఎవరు ఆ దొంగలు, ఎవరు ఆ లఫంగలు? వేర్ ఈజ్ ద పర్మిషన్? హోమ్ సెక్రటరీ తెలంగాణ నుంచి ఉందా, లేకపోతే హోమ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా పర్మిషన్ ఉందా? ఎవరు ఆ దొంగలు? ప్రొడ్యూస్ చేస్తే నువ్వు మాట్లాడిన దానికి ఒక విలువ ఉంటుంది. అంతర్జాతీయ కుంభకోణాలకు వ్యక్తుల మధ్య సంభాషణకి ఏం సంబంధం సార్? అంతర్జాతీయంగా కుంభకోణం జరుగుతుంది. అరే వాని అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి, వాని డాటా, పర్సనల్ డాటా అంతా పోలీసుల రూపంలో దొంగలు మీరు కలిసి, ఈ దొంగల టీము పోలీసులతో కలిసి లీగల్గా ఎత్తుకపోతుందని మేము మాట్లాడితే ఏదో అంతర్జాతీయ కుంభకోణం అయినట్టు. అంతర్జాతీయ కుంభకోణం వ్యక్తులకు ఏం సంబంధం? మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నది నీకేం సంబంధం? హీరోయిన్ల పర్సనల్ లైఫ్లతో నీకేం అవసరం? స్ట్రైట్గా చెప్పినాం మేము. ఎక్స్, సెక్స్, ట్రిప్లెక్స్ అని స్పష్టంగా చెప్తే దానికి ఆన్సర్ చేయకుండా ఏదో దాటా వేసే ధోరణి. ఇంత నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించే విధవాళ్ళని లేపలేము. ఎందుకంటే విధవాన్ని ఎందుకంటున్నాడు, వాడు వేస్ట్ ఫెలో. ఆన్సర్ చేయనప్పుడు, దాటా వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తిట్టాలని చెప్పేసి ఇండైరెక్ట్గా తిట్టేటప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తను మనకు విలువ ఇయ్యనప్పుడు మనం ఎందుకు ఈ విలువ ఇవ్వాలి? ఒక చిన్న క్వశ్చన్, చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. మరి వీడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు, తర్వాత వాషింగ్టన్ డీసీకి పోయి అంట్లు దోమిండా, బట్టలు ఉతికిండా, అది వేసిండో ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చి అయ్యే ఏం చెప్పిండు 2001లో కరీంనగర్ మీటింగ్లో, తర్వాత మీటింగ్లో, మియా और बीवी हम दोनों ही है, आप लोग इनके साथ है, लड़ेंगे, कितने तक जाएंगे, उतना तक जाएंगे, తెలంగాణ హాసిల్ కरेंगे అని స్పష్టంగా చెప్పినప్పుడు ఈ విషసర్పాలు ఎక్కడ పెట్టినాయి? మేమంతా చిన్న చిన్న చీమలం పెట్టిన పుట్టలకు 2 విషసర్పాలు వచ్చినాయి. 3వ విషసర్పం హరీష్ రావు, 4వ విషసర్పం సంతోష్ రావు, జోగినిపల్లి సంతోష్ రావు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? మరి దీనికి ఎప్పుడు ఏ రోజు కూడా ఆన్సర్ చెప్పలే. దళిత ముఖ్యమంత్రి ఎంత తప్పు, మియా బీవీ అనేది కూడా అంతే తప్పు. అంతేకాకుండా 43 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు డిస్ట్రాయ్ చేసిందంటే, ఇద్దరు లంగాయిల ఫంగల్ అవి కొన్ని వందల సంవత్సరాలు కలిపినా కూడా, టెరాబైట్లలో కలిపినా కూడా 43 డిస్క్లు అవసరం లేదు. ఇంత కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడితే జనాలు ఏమైనా, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్ర అంటిస్తున్నావు, తప్పించుకోవాలనుకొని మాట్లాడినప్పుడు అది అందరికి అర్థమైపోతుంది. అందుకే నీ మీద ముప్పేట దాడి జరుగుతుంది. ప్రతి ఒక్కరు తిడుతున్నారు. నేను అసలు ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి పడిపోయినావు? ఒక 3 నెలల్లో నీ స్థాయి ఏడుండే. ఎందుకుండే అంటే భయం. నా ఫోన్ ఏడో వీడు ట్యాప్ చేపిస్తున్నాడో వీడు కేటీఆర్, వానితోనే లొల్లెందుకు అని చెప్పి జనాలు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడుతున్నాడా అంటే వాళ్ళు పునరుచ్చరణ చేసుకుంటున్నారు. వాళ్ళు వెనక్కి వాళ్ళ అనుభవాలను వాళ్ళు ఒక్కొక్కసారి బయటికి తీసుకొని చూస్తున్నారు. నేను ప్రగతి భవన్కి పోయినప్పుడు నాతోనే ఏం జరిగింది, తర్వాత ఫామ్ హౌస్ దగ్గర పోయి నిలబడి నేను ఒక 4 గంటలు 10 గంటలు నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి లేకుండా నిలబడ్డప్పుడు నేను ఫోన్లు ఎవరితోనో మాట్లాడింది, వీళ్ళు విన్నర్ కాబట్టి నాకు ఈ ట్రీట్మెంట్ ఉంది. నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పిన, బీఆర్ఎస్ అనే పార్టీకి ఓటేస్తే ఆడు పోయి ఏం చేస్తాడు, గేట్ల కాడ నిలబడాలి, గంటల కొద్ది గేట్ల కాడ నిలబడాలి, అంత తప్ప ఉపయోగం లేదు. అందుకే జనాలకు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఇక్కడ కూడా ఏంటంటే కొద్దో గొప్ప సెటిలర్ల ఓట్లతో కలిపి వచ్చినాయి. అందులో మ్యానిపులేషన్లు ఉన్నాయి, డబ్బులు వంచుడు ఉన్నాయి. చెప్తున్నారు కదా, పోలీస్ వాహనాలు తీసుకోపోయి వంచినామని చెప్తున్నారు. నేను ఓటర్లను అనట్లేదు, తీసుకోమని ఆయనే చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు. ఉద్యమ క్రమంలో డబ్బులు ఎవడిస్తే వాడు తీసుకోండి, ఓట్లు ఎవరికి వేయాలని జనాలు కూడా అదే చేసిర్రు. మిగతా ప్రాంతాల్లో కొంచెం వైజ్గా ఆలోచన. ఇప్పుడు కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ వల్ల వాళ్ళకి నష్టం జరిగిందా, లేకపోతే దాని నుంచి ఏమైనా బయటపడడానికి ఏమైనా అవకాశం దొరికిందా ఆయనకు? సార్ నేను స్ట్రైట్గా అంటున్నా, కేటీఆర్ దొంగ, సెల్ ఫోన్ల సంభాషణలు అందరు విన్నాడు. సంతోష్ రావు దొంగ, హరీష్ రావు దొంగ, అందరికంటే మించి దగుల్బాజీ తెలంగాణ ప్రజలను మోసం చేసిన, 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన కేసీఆర్ అతిపెద్ద దొంగ, గజ దొంగ 40 చోర్. నిజంగా కూడా 39 మంది గెలిచారు. కేసీఆర్ 39 చోర్. అంటే
ప్రజలు తేల్చిరు వీళ్ళు అలీబాబా 40 దొంగల్లాగా కేసీఆర్ ఉంచాలి చోర్ స్పష్టంగా చెప్పిర్రు. అంటే వాళ్ళకందరికీ అర్థమైపోయింది. పర్సనల్ లైఫ్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏం మాట్లాడుకున్నా కానీ మాట్లాడుకోగలిగే స్వేచ్ఛను రిస్టోర్ చేసినామన్నారు. చాలు, నువ్వు ఏమి ఇవ్వకున్నా, ఆస్తి ఆకాశంలో నుంచి వరాలు ఇవ్వకున్నా, మూటలు పడేయకున్నా, ధాన్యాలు పడేయకున్నా, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని మిత్రులతోన కుటుంబ సభ్యులతోన వ్యవహారాన్ని మాట్లాడుకునే స్వేచ్ఛ వస్తే ఫస్ట్ చాలది. ఫస్ట్ బ్రతకాలి, బ్రీతింగ్ అనేది ఒకటి వచ్చింది కనుకనే వీడి మీద ముప్పేట దాడి స్టార్ట్ అయింది. దొంగల మీద, ఫామ్ హౌస్ దొంగలు, ప్రగతి భవన్ దొంగలు, అన్ని రంగాలల్లో కోటాను కోట్లు. ఒక్క ఆఫీసర్, అందులో పనిచేసే ఒక ఆఫీసర్కు 50 కోట్ల విలువైన ఆకాశ హార్మ్యాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బిల్డింగ్ అంత పెద్ద 50 కోట్ల బిల్డింగ్ అంటే ఎన్ని కోట్లు సంపాదించిందాలని నాలకటోడు ఎప్పుడో చెప్పిండు. ఒక హైకోర్టులో ఒక ఆఫీస్లో తన అడిషనల్ పోస్ట్ మీద అప్పటి అడ్వకేట్ జనరల్ ఒక లెటర్ రాసిండ్రు ముఖ్యమంత్రికి. 2016లో 2014లో ప్రభుత్వం వస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ కమిటెడ్ ఫ్రాడ్ అబౌట్ టు 2000 crores అని లెటర్ రాస్తే 6 నెలల తర్వాత రాసిన వ్యక్తినే వీకేసారు. అది ఆన్ ది రికార్డ్. సీఎం ఆఫీస్లో లెటర్ ఉంటుంది. కొన్ని రోజుల పాటు అప్పటి సీఎం టేబుల్ మీద ఉండినది లెటర్. అందరు చూసి, చాలా మంది చూసారు, లా సెక్రటరీతో సహా అందరు చూసారు. అందరికి తెలిసిన విషయం ఇది. అంటే ఏంటిది, ఏం మెసేజ్ ఇచ్చిండ్రు అంటే, తినేటోడు తిని ప్రగతి భవన్కి పంపి, తిని ఫామ్ హౌస్కి పంపి, అట్లయితే నువ్వు సస్టైన్ అవుతావు. అంతే. లేదు, నువ్వు తినకూడదు అనుకుంటే నువ్వు మాకు అవసరం లేదు, వేస్ట్ ఫెలోను. అంతే. అటువంటి మెసేజ్ ఇచ్చిండ్రు. అందుకే అయినా సరే వాళ్ళని కూడా నమ్మలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, లుచ్చాలు, లఫంగలు, వాళ్ళు ఎవరు ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అంటే ఇంట్లో వాళ్ళని కూడా లుచ్చాలు అంటున్నట్టేనా ఇప్పుడు? మరి అదే హరీష్ రావు ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరని అంటున్నారు. సంతోష్ రావు ఇంట్లో వాళ్ళ ఫోన్లు, కేటీఆర్ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఒకరికొకరు ట్యాప్ చేసుకున్నారని అంటున్నారు. మరి వాళ్ళు కూడా అదే లెక్క. ఇప్పుడు కేటీఆర్ దృష్టిలో హరీష్ రావు, సంతోష్ రావు లుచ్చా లఫంగా. సంతోష్ రావు దృష్టిలో కేటీఆర్, హరీష్ రావు లుచ్చా లఫంగా. హరీష్ రావు దృష్టిలో కేటీఆర్, సంతోష్ రావు లుచ్చా లఫంగా. అందుకే వాళ్ళే చెప్పుకున్నారు, స్పష్టంగా వాళ్ళే చెప్పుకున్నారు. కాకపోతే ఎందుకు 43 హార్డ్ డిస్కులు అంటే ఎన్ని టెరాబైట్లు ఉంటాయి? హై అండ్ టెక్నాలజీ. ఎక్కడనో చిన్న డ్రాప్ స్పాట్ రూపంలో ఉంటుంది మెసేజ్లు. అంటే కొన్ని 10 లక్షల ఫోన్లు కావచ్చు, 20 లక్షల ఫోన్ సంభాషణలు కావచ్చు, అందులో స్టోర్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్లోనే టెరాబైట్స్కి వచ్చినాయి ఇప్పుడు. మరి హార్డ్ డిస్క్లో ఎంత స్పేస్ ఉంటుంది, ఎన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి? టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఫస్ట్ కేసు, దేశంలోనే ఫస్ట్ కేసు అని అంటున్నారు. ఇంతవరకు ఆ యాక్ట్ కింద కేసే పెట్టలేదట.